ముందుగా 1/2 లీటర్ పాలని కాగబెట్టుకుందాం. ఇదిగోండి పాలు బుస్సు కొడుతుంది. అలా బుస్సు సౌండ్ వచ్చిందంటే పాలు పొంగుతున్నట్టు అర్థం. మా అమ్మ కనుక మా మీద అయితే కోపంతో పొంగితే అటు పొంగుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ పొంగుతుంది. ఇప్పుడు ఆపేయాలి గ్యాస్. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం. ఇప్పుడు ముందుగా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇది రావట్లేదండి. తర్వాత ఈ నెయ్యిలోనే మనం ఈ జీడిపప్పు ఒక 10-15 జీడిపప్పు తీసుకొని వేయించుకుందాం. మొత్తం 2 రకాలుగా జీడిపప్పులు కొట్టుకోవాలి మనం. ఇది ఏంటంటే ఉన్న జీడిపప్పు లాగా వేసేసుకుందాము. ఇంకోటి ఏంటంటే ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. ఇది దేనికంటే లాస్ట్లో గార్నిష్ చేయడం కోసం చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యింది అంటే అవి వేగినట్టే. ఇప్పుడు వాటిని మనం తీసేసుకుందాం. మాడిపోతున్నాయి కూడా, మా అమ్మ చేసే పనులు ఇంతే ఉంటాయి. ఇప్పుడు సన్నగా తరుగుకున్న జీడిపప్పు వేసేసుకుందాం. ఇవ్వండి, ఇవి కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్లో కావాలి. ఈ మధ్యలోనే ఆయిల్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్లో మారిపోతుంది అనమాట. చూసి భయపడద్దు. ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాక ఇది తీసేసుకోవడమే. చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నెయ్యి సరిపోదు అనమాట మనకి. ఇంకొంచెం తగినంత నెయ్యి వేసుకుందాము. నేను ఇంకొక చెంచా నెయ్యి వేసుకుంటున్నా. ఇదిగోండి, ఇప్పుడు ఇందులోకి 1 కప్పు, అది బొంబాయి రవ్వ. ఇది బొంబాయి రవ్వ అంటే అండి నాకు ఏ రవ్వ కూడా తెలీదు. బొంబాయి రవ్వ వేసేద్దాం. 1 కప్ వేసేయాలి. దీంతోపాటు 1 టేబుల్ స్పూను ఉప్పు కూడా. ఉప్పు వేసేలోకి తిప్పుతాము ఫస్ట్, అడుగు మాడకుండా. కొంచెం ఉప్పు. మధ్యలో మా అమ్మ చేయి పెడుతుంది అనమాట. మధ్యలో ఖాళీగా అసలు ఉండదు మా అమ్మ. ఇంతకుముందు జీడిపప్పు వేపిన నెయ్యిలోనే రవ్వ కూడా వేయించుతున్నాం కాబట్టి ఆ జీడిపప్పుకున్న అరోమా మొత్తం దీనికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు దాకా మేము ఏం చేసాం మీకు చెప్పలేదు కదండి. ఇది వచ్చేసరికి తమిళనాడు ఫేమస్ పాల్ కేసర్ అంటారు. తమిళనాడు స్టైల్లో మన తెలుగులో చెప్పామన్నమాట. ఎవరికైతే ఇది నచ్చిందో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి, చిన్నగా మనం దంచి ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని ఇప్పుడు లాస్ట్లో ఇట్లా పైన గార్నిష్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇప్పుడు 1 చెంచా నెయ్యి కూడా వేసేసుకుందాం పైన. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాము. వేడిగానే ఉంది. వేడిగా ఉన్నప్పుడు తింటే కొంచెం బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 2 రోజులు అట్లా ఉంచుకోవచ్చు అనమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.